అందరికీ మరొకసారి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. రాష్ట్రాలు మనము చూసి నవ్వేటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. మీ గవర్నమెంట్ ఏమన్నా మాకు సీఎం లేకుండా మంత్రి ఎమ్మెల్యే చేయాలంటారు. మా వాళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగ విభాగాల్లో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ పెంద్యాల శ్రీలత గారు కూడా మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చారు. ఎందుకంటే ముందుగా అందరికీ ఉద్యోగినులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మనం నూతన సంవత్సరం కూడా సంతోషంగా జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖల సంబంధించినవి కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు ఎవరు అని కూడా చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మనం గూగుల్లోనో వేటిలోనో చూసుకుంటే తప్పించి ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నారు అన్న విషయాలు కూడా మనకు తెలియని పరిస్థితి ఉంది. అనేక మంది ఉద్యోగులు ఈరోజు దీక్షలలోనూ నిరసనలలోనూ పాల్గొనడం జరుగుతుంది. అయినా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఏ ఒక్కరూ స్పందించరు. ఇంతకు ముందు గత ప్రభుత్వాలలో అయితే ఏదైనా న్యూస్ క్లిప్స్ వస్తే ఆ సంబంధించిన మంత్రి వచ్చి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు శిబిరాల కింద మహిళలు ఇంతమంది గడుపుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఉండకుండా అన్నీ నేనే చూసుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడము, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడము ఇదే గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి మనం ఇదే చూస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వానికి మనం నూతన సంవత్సరం రోజు నిర్ణయం తీసుకొని ఈ 2024లో సాగనంపే విధంగా మనం చూడాలి. చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయాలి. మీకు సమాన పనికి సమాన వేతనం కూడా అందించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలి. ఇలాంటి సమస్యలమైన అన్ని న్యాయమైన డిమాండ్లన్నీ కూడా తీర్చాలి. మిమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఇలాంటి సమస్యలను చెప్పినప్పుడు తీర్చలేకుండా ఎప్పుడో పాదయాత్ర చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ అమ్మ అక్క అని తలలు నిమురుతూ అబద్ధపు హామీలు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి మొదటి ఓటు ఉద్యోగులకే ఉంటుంది, ముఖ్యంగా టీచర్స్కే ఉంటుంది. కాబట్టి మీరు ఓటుతో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాము. అలానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఎప్పుడు సమస్యల తరపునే పోరాడమని చెప్తారు. మనకు పబ్లిసిటీలు వద్దు, అనవసరమైన ప్రోగ్రాంలు ఆర్భాటాలు చేయకూడదు. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళమని మాకు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తుంటారు. కాబట్టి ఇంతమంది మహిళలు అంగన్వాడీలకు కానీ ఆశా వర్కర్లకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ ఇప్పుడు సమగ్ర శిక్షా కేంద్రాలకు కానీ అన్నిటికీ హాజరవుతున్నాం. మీ సపోర్ట్ మా జనసేనకు టీడీపీకి మద్దతు పలకాలి. అప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పగలము. అంటే రాజకీయంగా కాకుండా ఇలాంటి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఇలాంటి సమస్యలే ఉంటాయి. కాబట్టి ఒక్క ఛాన్స్ తోనే ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని మిమ్మల్ని అందరినీ జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను. జై జనసేన, జై హింద్. స్పష్టమైన హామీ ఇస్తే మా ఉద్యోగులు వెంటనే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క మాట చెప్పింటేనే జగనన్నకు ఓటేసిన వ్యక్తులు మరి పూర్తిగా మేనిఫెస్టోలో వెళ్తే మీ పార్టీ నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని మన జేఏసీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారం కూడా వద్దు, ఫస్ట్ రాష్ట్రంలో సమస్యలు తీరాలనే ఈ రోజుకు కూడా పోరాటం చేస్తున్నారు. ఇంకా 25 సంవత్సరాలైనా ప్రజల కోసమే చేస్తాను కానీ సమస్యల మీదే పోరాడాలనే మా అధ్యక్షుని ఆశయం. కాబట్టి మీకు ఖచ్చితంగా అండగా ఉంటారు. మేము పార్టీకి కూడా తెలియజేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేము ఉద్యోగులందరినీ వెంటనే ఉద్యోగులందరినీ వెంటనే పోరాడతాం రెగ్యులర్ చేసేంత వరకు పోరాడతాం రెగ్యులర్ చేసేంత వరకు పోరాడతాం. యాక్చువల్గా మేము లోపలికి వెళ్తానే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సరే అంతా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మనం ఎప్పుడో పిలుస్తారు అనుకుంటే వెంటనే ఫస్టే సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ విజయ్ పైకి రావాలన్నారు. కొంచెం దిక్కులే, నేను ఇంకా ప్రిపేర్ కాలే.
అంటే మీరు చూసింటారు ఆ వీడియో అదంతా. సరే వెంటనే వెళ్ళిన తర్వాత సరే మన బాధలను ఆవేదనలు ఇది సార్ అని చెప్పాం. సరే సెంట్రల్ ప్రాజెక్టు అది ఏంటి అదంతా వివరించాం. దాని తర్వాత నాదెండ్ల మనోహర్ సార్కి అప్పచెప్పి వీళ్ళతో ఒకరోజు సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని విభాగాల 18 విభాగాల నాయకులను కూడా అందరిని పిలిపించి మరి వీళ్ళ డిమాండ్ మన సాధ్యాలను కూడా పరిశీలించాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ఈ కార్యక్రమంలో అంతా బిజీగా ఉండడం వల్ల సార్ కూడా ఒకసారి నాదెండ్ల మనోహర్ సార్ గారు అవసరమైతే మీ టెంట్లోకి వస్తామని చెప్పారు. మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దాదాపుగా జనసేన పార్టీ నాయకులే ఎక్కువగా మన శిబిరాలకు వెళ్తున్నారు. శిబిరాలకు వెళ్ళడమే కాదు, దాదాపుగా అక్కడ ఆర్థిక వర్ణాలు కూడా అన్నీ కూడా జనసేన పార్టీ నాయకులే మొత్తం వాళ్ళు నెత్తిన వేసుకొని శిబిరాలను నడిపిస్తున్నారు. అంటే మనం చేసే పోరాటం న్యాయమైనది ఉన్నప్పుడు, మనం చేసే డిమాండ్ కరెక్ట్గా ఉన్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు, మన సమస్యలకు మన పోరాటాలకు ప్రత్యక్షంగా అండగుంటారు అనే దానికి ఉదాహరణే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు. అదేవిధంగా మనకు కూడా ఈరోజు వచ్చినందుకు జనసేన పార్టీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేము కూడా కొందరు మా సమస్యను తెలుసుకొని మా దగ్గరకు వచ్చి మీకు మద్దతుగా ఉంటామని మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో మన పెంద్యాల శ్రీలత గారు కూడా మన మహిళా ఉద్యోగులకు మద్దతుగా వచ్చి మీకు మేము మద్దతు ఇస్తామని చెప్పి రావడం జరిగింది.